కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అందరు నాతో ఈ మాట అనండి, తోడై ఉండేదను. చెప్పండి, దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆయన కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. మీ చేయి పన్నన్నిట్లో దేవుడు మీకు తోడై ఉండునుగాక. కదండి, దేవుడు మనకేమై ఉండాలా? తోడై ఉండాలా. ఆయన తోడు మనకు ఉండాలి. మనుషులు తోడు కాదు, అవ్వ తోడు కాదు, అమ్మ తోడు కాదు, ఏమండి బాబు తోడు, ఈ తోళ్ళు కాదు. మనకెవరు తోడు? వీళ్ళందరూ తోడు ఉంటే దేవుడు దూరం అయిపోతాడు. నువ్వు ఒక్కరినాడనే చేసావు, నాకు ఎవ్వరు తోడు లేడు అన్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నాకెవ్వరు లేరు అనుకోకండి, ఎవరు లేని వాళ్ళకే దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్న వారికి తోడై ఉండే దేవుడు, ఎవరూ లేని వారికి తోడై ఉండే దేవుడు. నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకేమీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి నేను నీకు అక్కర్లేదు కావాలని దూరంగా ఉంటాడు ఆయన. నువ్వు అందరినీ చూసుకున్నావు, దేవుడు వదిలిపెట్టేసి, కాబట్టి దేవుడు తోడు ఉండదు నీకు. ఎవరూ లేనప్పుడు మనం ఎవరు తోడు అడుగుతాం? నాకు ఎవరు తోడై ఉన్నారు? చెప్పట్లేదు, కింద మాట్లాడాలా. ఆమెనో హల్లెలూయా స్తోత్రమో తోడై ఉంటామో ఏదో మాట పలకండి. బొత్తిగల మోగ బొమ్మల్లాగా విగ్రహ ప్రతిష్టలా కూర్చోకండి. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు తోడై ఉన్నాడు కదండి. మనకి ఎవరు తోడై ఉన్నారు? ఎవరున్నా లేకపోయినా మనకి ఎవరై ఉండాలి? దేవుడు మనకి తోడై ఉండాలి. ఎప్పుడండి? శ్రమలు. ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు ఆయన? సుఖంలో కాదు. సుఖంలో తోడుగా ఉన్నాడంటే పర్లేదులే అని అనుకుంటాం, కానీ మన శ్రమల్లో మనకు తోడుండేవాళ్ళు కావాలా. మాట సహాయం లేనప్పుడు, దిక్కు లేనప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసేవాళ్ళు కాదు. కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడేవాడు కావాలా, తోడుగా ఉండేవాడు ఉండాలి. ఈ లోకంలో మనుషులు బాగుంటే మనతో చుట్టూ ఈగల్లాగా బెల్లం చుట్టూ ఈగల మూగల, ఈగల సీమల ఏదోటి రెండు మూగుతాయి. సీమలో ఈగలు మూగుతాయి, మూసురుతాయి, ఏదో చేస్తాయి. కానీ ఏమీ లేనప్పుడు ఎవరు తోడు ఉండరండి మనకి. ఎవరు తోడు ఉండాలి నీకు? మనుషుల తోడు కంటే దేవుని తోడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. ప్రియులారా, శ్రమలున్నాయి చాలామందికి. శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. ఎవరిని అడిగినా శ్రమలే. అయ్యో శ్రమలండి. శ్రమలున్న వాళ్ళకే దేవుడు తోడుగా ఉంటాడు, వాళ్ళకే దేవుని తోడు అవసరం. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనుదన సహాయకుడు, ఆయన మనకి తోడై ఉండేవాడు. ప్రియులారా, దేవుని యొక్క తోడు కోసం మనం అడగాలి. దేవుని యొక్క తోడు మనకు ఉండాలి. అది లేకపోతే ఎంతమంది ఉన్నా దేవుడు తోడై ఉండకపోతే మనం బ్రతకలేమండి. అడుగు బయటికి వెళ్తున్నామంటే దేవుడు తోడు ఉండాలి మనకి. ఆయన మనతో తోడై ఉండవేంటి అంటే ఆయన మనతో ఉండాలి, మనకు సహాయం చేయాలి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు అతనికి తోడై ఉండుట వలన అతడు వర్ధిల్లుచుండేను కదండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఈవేళ నా ప్రసంగం. దేవుని తోడు కావాలా? దేవుడు తోడు నాకుండాలా? దేవుని తోడుంటే చాలు. ఆయన తోడై ఉంటే ఏదైనా చేసేద్దాం, ఇంకా అసాధ్యం ఉండదు. ఆయన తోడై ఉంటే, ఆయన తోడై ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది. ఆయన తోడై ఉంటే వివాహం జరిగిపోద్ది. ఆయన తోడై ఉంటే అప్పులు తీరిపోతాయి. ఆయన తోడై ఉంటే
పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఆయన తోడై ఉంటే సేవ అద్భుతంగా చేయొచ్చు. ఆయన తోడై ఉంటే స్వస్థత కార్యములు జరుగుతాయి. ఆయన తోడై ఉంటే ఇల్లు కట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుడు సహాయం లేకుండా, దేవుని తోడు లేకుండా ఒక అడుగు ముందుకెళ్ళాం. అందుకని దేవుని తోడు మనందరికీ అవసరం. బాబు, దేవుని తోడు లేకపోతే ఇల్లుళ్ళు వెనక్కి తిరిగి రారు. క్షేమంగా వెళదాం అనుకుంటారు. దేవుని తోడై ఉండాలి కదండి. దేవుని తోడు లేకపోతే నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడు యెహోవాయే. ఇది మొదలుకొని ఆయన నీకు తోడై ఉంటాడు. నీ ప్రాణాన్ని కాపాడువాడు యెహోవాయే. దేవుని యొక్క ఆ సన్నిధి, ఆ తోడు మనతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎన్నెన్నో చూడగలుగుతాం. విమానం మీద వెళ్ళారు, 242 మంది వెళ్ళారు. 242 మంది ఎక్కారు విమానం. 241 మంది చచ్చిపోయారు, ఒక్కడే బతికాడు. నౌకలు ఉన్నాయి ఆడికి మాత్రం. అది విచిత్రంగా ఉంది. మిగిలిన మనం ఆయన తోడు లేకపోతే మన జీవితంలో ఏది కూడా ఎదరికెళ్దండి. కాబట్టి ఈ రాత్రి సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, నీవు నాకు తోడయుండు దేవా, నీ కృప నాకు తోడుగా ఉంచు. ప్రతి కొత్త నిబంధనలో ప్రతి చాప్టర్ వెనకాల కూడా ఏమంటుంది చూడండి. ప్రతి చాప్టర్ వెనకాల కూడా నేను సదాకాలం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముందండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, తోడై ఉన్నాను, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28 వచనంలో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, దేవుడు మనకి తోడై ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనములో వారు బయలుపరిచి తీరిన వాక్యం ప్రకటించి ప్రభువు వారికి సహకారయుండు వల్ల అనేక సూచక్రియలు జరుగుతూ వాక్యము ఆయన తోడై ఉన్నాడు. వారికి సహకారం అంటే తోడై ఉండడమే కదా. ఆయన వారికి తోడై ఉండడం వల్ల ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగాయి. ప్రతి అధ్యాయం వెనకాల దేవుడు వారికి తోడై ఉంటా వచ్చాడు. వారికి సమాధానము, షాలోం అని చెప్పాడు. వారిని ఆశీర్వదించి మీరు శక్తి పొందే వరకు యెరూషలేములో ఉండమని. ఇలాగ ప్రతి భాగంలో కూడా దేవుడు వారికి తోడై ఉంటా వచ్చాడు. తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు అనే మాట పత్రికల్లో కూడా మనం చూస్తామండి. పత్రికల్లో చూడండి, పౌలు గారి యొక్క లెటర్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, అందరూ అనాలి, నేను అనే మాట, తోడయుండునుగాక. 20వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడయుండునుగాక. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన 23, 24 వచనములు, 16, 23 మొదటి కొరింథీ 158 తిరగేస్తూ ఉండాలి. 18 అధ్యాయం కదా, దూరం పరిగెడతాం ఏం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు క్రీస్తు యేసున ప్రేమ యందుండునుగాక. ప్రియులారా, ప్రతి అధ్యాయం వెనకాల కూడా ఆయన కృపను గురించి, ఆయన తోడు గురించి మాట్లాడుతూనే వచ్చాడు. మళ్ళా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికి తోడయుండునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 6:18, సహోదరుల మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మతో ఉండునుగాక. అబ్బాబాబా, ప్రతి ఒక్కరికి శుభవచనాలు. ఇలా మీరు అధ్యాయాలన్నీ చదువుకోండి.
తోడయుండునుగాక. తోడయుండు. ఆయన కృప, ఆయన ఆత్మ, ఆయన ప్రేమ, ఆయన సహవాసము, ఆయన సన్నిధి మీకు తోడై ఉండాలి. దేవుని కృప లేకపోతే, దేవుని తోడు లేకపోతే మనం ఎదరికెళ్ళాం. అందుకనే పౌలు గారు అన్ని పత్రికల్లో కూడా ఆయన మీకు తోడై ఉంటాడు. పడిపోకుండా ఉండాలంటే దేవుడు తోడై ఉండాలి. దేవుడు కృప, దేవుడు తోడుగా ఉంటేనే మనం పడిపోకుండా ఉండగలుగుతాం. ఆయన ఆత్మ తోడుగా ఉండంటేనే మనం రోజు పని దొరుకుద్ది. ఆయన తోడై ఉంటే ఇంట్లో ఏ లోటు ఉండదు. ఆయన మనకు తోడై ఉండునుగాక. ఆయన కృప మనతో ఉండునుగాక. ఆయన ఆత్మ మనకు తోడై ఉండునుగాక. దేవుని ప్రేమ మనకి తోడుగా ఉండునుగాక. దేవుని ఆశీర్వాదాలు మనకి తోడుగా ఉండునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పరే. ఎవరికి తోడై ఉంటాడు దేవుడు? నెంబర్ 1, దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు తోడై ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండేను. యోసేపు ఇంటి వారు బేతేలు అనగా లూజు అనబడిన లూజ్ అనేది ఒక ఊరు పేరు. అది లూజుకి బేతేలు అని పేరు పెట్టి, బేతేలు అనగా అర్థం ఏంటి చెప్పండి? దేవుని మందిరము. అందరూ చెప్పండి, బేతేలు అంటే ఏంటి చెప్పండి? దేవుని మందిరం. అంటే ఇప్పుడు మీరు ఎలా చదువుకోవాలి? యోసేపు ఇంటి వారు ద హౌస్ హోల్డ్ ఆఫ్ జోసెఫ్, ద హౌస్ హోల్డ్ ఆఫ్ జోసెఫ్ ఎంటర్ ఇంటు ద చర్చ్. బేతేలు అనగా దేవుని మందిరం. ఎలా చదువుకోవాలి మీరు? యోసేపు ఇంటి వారు మందిరమునకు వెళ్ళినప్పుడు యెహోవారికి. అమ్మా, యోసేపు ఇంటి వారికి, యోసేపుకి దేవుడు తోడై ఉండడానికి, యోసేపు ఇంటి వారికి తోడై ఉండగల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు మందిరానికి వెళ్ళేవారట. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు మొట్టమొదట మందిరమునకు రావలసిందే. దేవుడు నీకు తోడై ఉండాలంటే నీవును నీ ఇంటి వారును యెహోవానే సేవించదమని యెహోషువ చెప్పినట్లుగా నీవు నీ ఇంటి వారితో కూడా రావాలా. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని తోడు కావాలనుకుంటున్నావు, కానీ దేవుని దగ్గరికి రావు. దేవుడు పనిలో తోడుండాలా. నా వ్యాపారంలో దేవుడు తోడుంటే 3 పువ్వులు 6 కాయలు అయిపోద్ది అనుకుంటున్నావు. నా చదువుల్లో దేవుడు తోడు ఉండాలంటున్నావు, చదువుల్లో జ్ఞానం ఇవ్వాలంటున్నావు, బిడ్డల్ని కాపాడాలంటున్నావు, నేను చేసే పొలం పనుల్లో తోడు ఉండాలంటున్నావు. అన్ని పనుల్లో దేవునికి తోడై ఉండాలంటే యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు దేవుడు వారిని తోడై ఉన్నాడు. వారికి మందిరానికి వెళ్ళే వాళ్ళకి తోడై ఉంటాడు, ఇంట్లో ఉండేవాళ్ళకి కాదు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదన్నాను. ఎక్కడ నివాసం చేయాలండి? దేవుడు తోడై ఉండడానికి ప్రధాన కారణం అదే. భక్తుల జీవితాల్లో దేవుడు తోడై ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటనంటే, దేవుడు బేతేలుకు వెళ్ళేటప్పుడే దేవుడు వారికి తోడై ఉన్నాడు. బేతేలుకు రాని వారికి దేవుడు తోడు ఉండదు. మందిరం రాని వారు దేవుని తోడు అనుకుంటారు, కానీ అది ఉండదు వాళ్ళకి. నువ్వు చెయ్యి ప్రయత్నాల్లో, నీ ఉద్యోగాలలో, నీ కుటుంబముతో సహా వెళ్ళాలి. చర్చికి ఎవరెవరు వెళ్ళారండి? అమ్మా, మందిరానికి ఎవరెవరు వెళ్ళాలి? చర్చికి ఎవరెవరు వెళ్తారండి? చెప్పండి నాకు. ఈ వారం ఏమో మా ఆయన వస్తాడండి, వచ్చే వారం నేను వస్తానండి, 3వ వారం నా పిల్లలు వస్తారండి అంటావా? ఎవరెవరు వెళ్తారు మీరు చర్చికి? నిర్గమాకాండములో మీరు ఎవరెవరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు? 10వ అధ్యాయం, నిర్గమాకాండము 10వ అధ్యాయము 7వ వచనం.
అప్పుడు ఫరో సేవకులు అతను చూచి ఎన్నాళ్ళ వరకు మన గుడిగా ఉంటారు, యెహోవా వీరికి సేవించుటకు ఈ మనుషులు పోని ఐగుప్తు దేశమును నశించిన ఫరో ఎదుట మరలా రప్పించబడ్డారు. మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించడానికి మీరు ఎవరెవరు వెళ్తారండి? చర్చికి ఎవరెవరు వెళ్తారమ్మా? కుటుంబంతో వెళ్ళాలండి. అదే అక్కడ ఉన్నది చదవండి. నేను అలాగనుకోవట్లేదు, మీరు ఒక్కడొచ్చి సరిపోద్ది అనుకున్నాను. మీ భార్య ఎక్కడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరెవరు వెళ్ళాలో చూడండి అక్కడ. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరించాలి కనుక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు, మా చిన్నలు, మా పిల్లలు, మా పెద్దలు అందరూ వెళ్ళిపోతాం. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. చర్చికి ఎవరెవరిని తీసుకురాలి బాబు? నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కుమార్తెలు, మీ పశువులు, మీ డబ్బులు, మీ ధనం అంతా చర్చికి పట్టి రావాలట. అక్కడ నేను చెప్పానా, ఆయన రాశాడు మేమందరం వెళ్ళాలి ఆ కోటాలకి. అక్కడికి వెళ్ళినప్పుడు పిల్ల మేక తోడు వెళ్ళిపోతా ఉంటారు చూడండి, పిల్ల మేక అంటారు చూడండి. అలాగా మా పిల్లలు, మా పెద్దలు అందరం చర్చికి వెళ్ళిపోతాం. ఆదివారం వస్తే మేము ఎవరు ఇంటికాడా ఉండవన్నాడండి. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? 10వ వచనం, అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండేనా? దేవుడు మీకు తోడై ఉంటాడా? అంతలా వెళ్ళిపోతారా? అవును, మేము వెళతాం, మా దేవుడు మాకు తోడై ఉంటాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దేవుని మందిరానికి వెళతారో వారికి దేవుని తోడై ఉంటుంది. మేము వెళతాం. నేను మిమ్మల్ని వెళ్ళనిస్తానా? సాతానుగాడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళనిస్తానా మిమ్మల్ని నేను పోనిచ్చేది ఫరో దగ్గర. మీరు సాతాన్ అని రాసుకోండి. ఫరోకి సాతానికి ఒకటే పోలిక. అందుకని నేను మిమ్మల్ని వెళ్ళనిస్తానా? మగోళ్ళని వెళ్ళనివ్వను, ఆడోళ్ళని వెళ్ళనివ్వను, పురుషులు మాత్రమే వెళ్ళండి. మగోళ్ళకేమో ఆదివారం పని, ఆడోళ్ళకేమో ఆదివారం ఇంకొకటి ఏదో పెట్టేస్తానంటున్నాడు. మేమైతే మా పిల్ల మేకలతో వెళ్ళి పంపితేనే వెళ్తాం. అంతవరకు నువ్వు చత్తో బొత్తో నీ ఇష్టం. పిల్ల మేకలతో అందరితో కూడా వెళ్ళిపోండి బాబు, ఒక్క క్షణం కూడా అనుకోండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. అంతే. దెబ్బ తగిలేటప్పటికి ఎవరికి? సాతానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అమ్మాయిని పంపిస్తావా పనికి? నువ్వు వస్తావా? ఇంకొకరు వస్తారని అడిగారు. మేము ఎవ్వరూ రాము ఆదివారం, మేము అందరం చర్చికి వెళ్ళిపోతాం. చెప్తారు అలాగే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం ఎవరైనా చుట్టాలు వస్తే మీ ఇంటికి, వాళ్ళని కూడా చర్చికి తీసుకొచ్చేయండి. ఇవాళ వచ్చావా? సరే మరి వచ్చే ఇవాళ వస్తే మరి మేము చర్చికి వెళ్ళిపోతాం. మా పాస్టర్ గారు ఊరుకోరు, ఇంటికి వచ్చేస్తాడు. అంచేత నువ్వు మీ చుట్టాలకు కూడా తీసుకొచ్చి గుళ్ళో పెట్టేసావు అనుకో, సపిత్తే మళ్ళీ ఆడు బతుకులు ఎప్పుడు ఆదివారం రాడు. ఇంకా దేవునికి స్తోత్రం. ఒకవేళ వస్తే నీ కూడా చర్చికి వచ్చేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎవరు 9 గంటలకు ముందు వచ్చినా సరే చర్చికి వెళ్ళిపోతాం మీరు కూడా, కాబట్టి టీ తాగి వచ్చి వెళ్ళిపోదాం అనండి. అంతే. అది ఇటు వెళ్ళిపోతాం నన్ను ఇట్లా, నేను వచ్చాక అంతే మరి నేను వెళ్ళిపోవాలా? మరి ఆదివారం వచ్చేవేంటి నువ్వు అని అంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కుటుంబాలుగా ఎలాగెళ్ళాలండి? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు 84వ కీర్తన అంటాడు, నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులండి? చిరకాలం యెహోవా మందు నివసించేవారు చుట్టూ అంట కృపాక్షేమములే వారి వెంట వస్తాయటండి. ఎవరైతే మందిరంలో ఉంటారో వారు ధన్యులట. 84వ కీర్తనలు అంటాడు కదా. అన్న 84 సంవత్సరాలు ముసలిదే ఎక్కడ ఉంటుందమ్మా? మందిరంలో ఉంటుందా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని ప్రేమించండి. మందిరాన్ని ప్రేమించేవారు ఆశీర్వదించబడుదురుగాక. మందిరంలోనికి వచ్చేవారు ఆశ్రయించబడుదురుగాక. మీ పిల్లలతో సహా మీ కుటుంబంతో కూడా వచ్చేవారిని దేవుడు వారికి తోడైండునుగాక. ఇది మొదటిది. ఒకవేళ చెక్ చేసుకోండి, ప్రతి వారం వెళ్ళలేకపోతున్నావేమో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను ఆదివారం వెళ్ళేలాగా నాకు సహాయం చేయి. 6 దినములు కష్టపడి నీ దేవుడని యెహోవా మందిరంలో గడిపిన ఎడల, నీ కుటుంబంతో సహా నువ్వు గడిపిన ఎడల నీ దేవుడని యెహోవా నిన్ను
ఆశీర్వదిస్తాడు. నీ దేవుడని యెహోవా నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడు. మందిరాన్ని ప్రేమించే వారికి దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చే వారికి తోడైండును గాక. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనం. నేను 7 విషయాలు అన్నాను కదా, చెప్పేస్తాను మరి. ఓకే, ఏంటమ్మా? నువ్వు బ్రతుకు దినములందరినీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును. ఏమను? మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటా. ఎవరికి? యెహోషువకి దేవుడు తోడై ఉంటానన్నాడు. మోషేకి ఎలాగ తోడుగా ఉన్నాను, మోషేకి ఎలాగ నేను నడిపించాను, మోషేని ఎలాగూ ఆశీర్వదించాను, మోషేతో ఎలాగో మాట్లాడాను, మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. ఎప్పుడు తోడై ఉంటాడన్నాడు దేవుడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదరని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నిత్యముగా ఈ ప్రజలు స్వాధీనము చేసేది. అయితే నువ్వు నిబ్రము కలిగి జాగ్రత్త పడి. 7వ వచనం అందరూ చదవాలి. బహుధైర్యము నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. అమ్మా, వాక్యానుసారముగా దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్పినది చెయ్యాలి. అప్పుడే దేవునికి తోడుగా ఉంటాడు. చదవండి. నీవు నడిచి ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఎడమకి గాని తొలుగక ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరాత్రములు ధ్యానించిన యెడల నీ మార్గములు వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్రం కలిగి ధైర్యమును దిగిలి పడకము. నీవు నడిచి మార్గం అందట్లో నీ దేవుడని యెహోవా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడండి? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు. ఒకటి మందిరంకు రావడం, మందిరంకి వెళ్ళిపో. పాతగా చెప్పేశారు. మందిరంకి వస్తే దీవెనంట. పంపుము దేవా దీవెనలాను పంపుము. ఆఖరు ప్రార్థనకు వస్తారు మనోళ్ళు. మందిరంకి వెళ్తే దీవెన అన్నారు కదా అని. పంపుము దేవా ఆఖరిని కానుకేసేసి ఆ పాట పాడాక ఆశీర్వాదం అవ్వకుండా మాత్రం వెళ్ళరాళ్ళు. ఎందుకంటే అంత సెంటిమెంట్ వాళ్ళకి. మనకు అది లేదు ఇది లేదు అనుకోండి. చెప్తున్నాను, అసలు వాక్యానుసారంగా నువ్వు చెక్కబడాలి. మందిరంకి వెళ్తే సరిపోదు. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చక్కగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలండి? చక్కగా ఉండాలి. నువ్వు ఎంత చక్కగా ఉన్నావే, ఎంత చక్కగా నడుచుకున్నాడు ఆ కుర్రోడు, ఎంత చక్కనైనది కదండి. కుడికి కానీ ఇలాగండి, కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదటండి. కుడి తట్టుకు వెళ్ళకూడదు, ఎడమ తట్టుకు వెళ్ళకూడదు. నిదానంగా వెళ్ళాల. నీ మార్గాలు డైరెక్ట్గా ఉండాలి. సైకిల్ మీద వెళ్తున్నవాడు నిదానంగా చూడటం మానేసి వాల్ పోస్ట్ వంక చూసాడంట. పడేళ్ళు గుద్దింది మోటార్ సైకిల్. దాన్ని చూస్తే అందులో ఉండిపోయాడు. నిదానంగా వెళ్ళాలి. కుడి తట్టుకు ఎడం తట్టుకు నువ్వు తొలగిపోకూడదు. అనగా వాక్యాన్ని విడిచి తప్పి పాపంలో పడిపోకూడదు. వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలట. ఏమంటున్నాడు అక్కడ? ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరాత్రులు దాన్ని ఏం చేయాలటండి? ధ్యానం చెయ్యాలట. అప్పుడు నీ మార్గాలన్నీ కూడా చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని వాక్యంతో నీ హృదయం దేంతో నింపుకోవాలా? ఏమండి, మీ హృదయాన్ని దేంతో నింపాలి? గుండెల్లో దేంతో నింపాలి? చెత్త చెదారం పనికి మాలిన అంత పెట్టకండి. వాక్యంతో నింపండి. రీల్స్తో నింపకండి. టన్నులు ప్రేమ కాదు, టన్నులు వాక్యంతో నింపండి. దేవునికి స్తోత్రం. వాక్యం నోరిపితే వాక్యం రాదేళ్ళకి. బైబిల్ చదవరు, దేవుడు తోడై ఉండాలట. ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంచిన ఆయన, నీ దేవదూతలు నాకు తోడుగా ఉంచిన ఆయన. తోడుగా ఉంటాడు. బైబిల్ చదవండి ప్రభువా, ఏం చదవండి ప్రభు, నిద్ర వచ్చేస్తున్నాను, తోడుగా ఉండు నాయన.
అప్పుడు అడుగుతాడు దేవుడు, ఆదివారం గుడికి వెళ్ళావా, వాక్యం చదివావా అడుగుతాడు. కుడి తొట్టుకెళ్ళం తొడుగు తొలగకుంటున్నావా, నా వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా, ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నావా? ఆజ్ఞాతిక్రమమే కుడి తొట్టుకు తొలిగిపోయి వేళ పగలెవరితోడైనా బూతులాడావా, ఎవరికైనా సరస్వత్తులాడావా, ఎవరి పక్కన తిరిగావా, ఏమన్నా చేసావా? జాగ్రత్త, నీకు తోడై ఉండేవాడు. వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు చాలామంది. వాక్యం వారి హృదయంలో లేదు. నా హృదయంలో వాక్యం ఉండుట చేత నేను పాపము చేయకుంటున్నాను. ఎవరి హృదయంలో వాక్యంతో ఉంటుందో వాళ్ళు భయపడతారు పాపం చేయడానికి. ఎవరి హృదయంలో, ఎందుకంటే వాక్యమే దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, ఆ వాక్యమే దేవుడై ఉండి కృపా సత్య సంపూర్ణుడుగా యేసు క్రీస్తు ప్రభువుగా భూలోకానికి వచ్చిన దేవుడే వాక్యము కనుక, వాక్యం లేకుండా నీ హృదయంలో ఏవేవో కథలు, చాలామంది హృదయాల్లో కథలు ఉంటాయి, చాలామంది జీవితాల్లో ఏవేవో స్టోరీలు దాచుకొని ఉంటారు, కానీ వాక్యాన్ని మాత్రం ధ్యానించరండి, వాక్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోరండి, వాక్యానుసారంగా నడవరండి. ప్రియులారా, వాక్యం చొప్పున నడిచే వాళ్ళకే కుడి తట్టుకు ఎడమ తట్టుకు తొలగిపోవద్దు, వాక్య ప్రకారముగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగూ జీవించే వారికి దేవుడు తోడైండునుగాక. ప్రియులారా, యెహోషువకు దేవుడు తోడై ఉంటున్నాడు. యొర్దాను నది దాటిస్తాను, నీ ముందర నిలబడేవాడు. ఏంటండి నీ 5వ వచనం ఏముందమ్మా? ఏ మనుషుడు నీ ఎదుట, నీ ముందు ఎవడు నిలబడలేడు బాబా, ఎవడిని ఎదుట నిలబడలేడు. ఏముంది బైబిల్లో? ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే నీ దినములన్నిట అయ్యా నీ ఎదుర్కొండ ఇంకొక నిలబడడానికి జడిసిపోవాలా. నాకు ఆయన ఎవరు నోటీస్ పంపారు, పంపనే. మానవుల హృదయంలో వాక్యం అన్నప్పుడు మన ఎదుట ఎవడో నిలవలేడు. మనల్ని టచ్ చేయడానికి కూడా సరిపడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకవేళ టచ్ చేద్దామని చూసినా తల కింద ఎట్టుకుని వెళ్ళిపోయేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొద్దుకైన టచ్ చేసి చూడు ఎలా ఉంటుందో. ఎవరినమ్మా? మొద్దుకైన టచ్ చేసి చూడు ఎలా ఉంటుందో. లేపేస్తాడు. దేంతోటి? ప్రార్థనతోటి. దేవునికి స్తోత్రం కలిగినగా. గుమ్మంకాడు ఉండే కాపలావాడే కావచ్చు, రాజుగారి గుమ్మంకాడు కనిపెట్టుకుని ఉండేవాడే కావచ్చు, కానీ అతని హృదయంలో ధర్మశాస్త్రం ఉంది, అతని హృదయంలో దేవుని భయం ఉంది, అతని హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక అతను ఎదుట యెహోషువ ఎదుట ఎవరు నిలబడడానికి సరిపోడు. కారణం ఏంటో తెలుసా? యెహోషువలో ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు కనుక నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడీతో ఎదురుగుండున్న, ఇందాక అయ్యగారు చెప్పారు, ఎదురుగుండున్న యొర్దాను గురించి భయపడకండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అమ్మా, యొర్దాను దాటించడంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం అంతా చెప్పిన జరిగించండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. వాక్యానుసారంగా నడవండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. గ్యారంటీ. పౌలు గారిని అక్కడ కోర్టులో వేసేద్దామని కుదురుతుందండి? కుదరదు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది. ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా వాక్యాన్ని కుడుముతోటి గడం తొడుగుతోలుక మార్గాలన్నీ నడుచుకున్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మీకు చెప్తాను. 3వ మాట, మొదటిది మందిరానికి వెళ్ళే వాళ్ళకి దేవుడు తోడైంటాడు. రెండవది ఆయన వాక్యాన్ని అనుసారంగా నడుచుకుంటూ కుడి తొట్టుకు ఎడం తొట్టు తెల్లకుండా చక్కగా ప్రవర్తించే వారికి దేవుడు ఏమైంటాడంట? తోడై ఉంటాడు. నీ మార్గం అంతట్లో కూడా దేవుడు తోడై ఉంటాడు. మూడవది ఎవరికి తోడై ఉంటాడనంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆది కాండములో ఒక చక్కని మాట, 31వ అధ్యాయం, ఆది కాండం 37వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పాను. మళ్ళా నాతోటి దేవుడు తోడై ఉండాలంటే యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు,
నీ పితరుల మరి దగ్గరికి మరలా నీ పితరుల దేశానికి వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, ఎవరు నీ బంధువులు? బంధువుల దగ్గరికి వెళ్ళాలా? ఓహో, దేవుడు చుట్టాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు కాబోలేని చుట్టాల దగ్గరికి కాదు. మన బంధువులు ఎవరు? రూతక్కేముంది? రూతక్కేముంది? నీ దేవుడే, నీ బంధువులే, నీ జనమే. దేవుడి జనమే నా బంధువులు అనండి. సంఘమే నా బంధువు, సంఘమే నా బంధువులు. దేవునికి స్తోత్రం. వారు స్వజనుల యొద్దకు వెళ్ళిరి. స్వజనులు అన్న బంధువులు అన్న ఒకటేనా? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం. వారు విడుదల పొందిన తర్వాత తమ స్వజనుల యొద్దకు. ఎవరమ్మా విడుదల పొందిన తర్వాత? ఎవరు విడుదల పొందారు? అయిపోయింది ప్రసంగం. అది ఇశ్రాయేలీలా? అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఎక్కడున్నారో? కొత్త నిబంధన ఇది. జైల్లో ఎవరిని పెట్టారు? పేతురు గారిని, యోహాను గారిని జైల్లో పెట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపడినప్పుడు జైలు బద్దలైపోయింది అక్కడ. వారు విడుదల పొందిన తర్వాత దేవుడు వారిని గట్టిగా బెదిరించి విడుదల చేశారట. ఎప్పుడు 21వ వచనంలో దేవుడు స్వస్థత కార్యాలు అన్ని చేయడం చూసి స్వజనుల యొద్దకు వచ్చిరి అన్నాడు. స్వజనుల దగ్గర కంటే ఎవరి దగ్గరికి వచ్చారు? సంఘస్థుల దగ్గరికి వచ్చారు. వాళ్ళే స్వజనులు. వాళ్ళకి స్వజనులు ఎవరంటే వాళ్ళ సంఘము. ఎవరైతే ఆ 7,000 మంది 10,000 మంది సంఘం అయ్యారో ఆ సంఘము దగ్గరికి వెళ్ళి సహవాసం చేయాలా? ఒకటి, మందిరంలోకి వెళ్ళాలి. రెండోది, వాక్యానుసారంగా జీవించాలి. మూడవది, సంఘముతో నీ బంధువుల యొద్దకు వెళ్ళు, నీ స్వజనుల దగ్గరికి వెళ్ళు, నీ బంధువులతో సహవాసం చేయి. నా నిమిత్తము అన్నదమ్ములు అక్క చెల్లు వదిలిపెట్టి దేవుని బంధువులైన వారితో సహవాసం చేయాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబు? 31వ అధ్యాయం 3వ వచనం ఆదికాండం. మళ్ళీ జ్ఞాపకం మర్చిపోతారు మీరు, పాయింట్ మర్చిపోతారు. బ్యాక్ వివరించడానికి వెనక్కి వచ్చానంతే. 31వ అధ్యాయము. నీ పితరుల దేశం అనగా నీ మందిరం ఉన్న దేశం బేతేలే. అది కూడా బేతేలుకి వెళ్ళు. యాకోబు వెళ్ళమన్నా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నది? ఎక్కడ? బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలుకి వెళ్ళమంటే అర్థం ఏంటి? ఎక్కడ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం. బేతేలులో ఏం కడతానన్నాడు ఆయన? ఆది కాండమే 28వ అధ్యాయం. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. యాకోబు గారు ఏమన్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉండేదను, నీ వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా నేను తిరిగి రప్పిస్తానన్నప్పుడు 17వ వచనంలో ఏమన్నాడు రా? భయపడి, ఈ స్థలం ఎంతో భయంకర, దేవుని మందిరమే గాని ఆఖరి వచనం, నన్ను మరలా క్షేమంగా తీసుకొచ్చి నన్ను కాపాడిన ఎడలా నేను ఒక మందిరమును. 20-21 వచనాలు. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చు నీ మార్గాలను కాపాడి తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉంటాడు. మరి ఈ స్తంభంగా నిలిపి రాయి దేవుని మందిరమగును. దేవుని మందిరం కట్టిస్తాను ఇక్కడికి మళ్ళా తిరిగి వస్తే. ప్రియులారా, బేతేలుకు మరలా వెళ్ళు. వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు మరలా దేవుడిని వెళ్ళొచ్చే స్థలానికి మళ్ళా తీసుకొస్తున్నాడు దేవుడు. నీ స్వజనుల యొద్దకు వెళ్ళు. నీ బంధువులతో నువ్వు ఉండు. నీ బంధువులతో అనగా నీ సంఘము దగ్గరికి వెళ్ళాలి. కష్టం వస్తే చెప్పుకోవడానికి సంఘం ఉంది. సంతోషం వస్తే నీతో సంతోషించడానికి సంఘం ఉంది. నీకు శ్రమలు వస్తే నీ కొరకు ప్రార్థన చేయడానికి సంఘం ఉంది. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు చెరసాలలోంచి విడిపించబడ్డాడు. సంఘం అలాంటి పని చేస్తుందా? కష్టంలో ఉన్న వారికి చేదోడుగా ఉంటుందా? కాస్త సంతోషంగా ఉన్న వారికి వాళ్ళతో కలిసి సంతోషం కలిగి సంఘం నిలబడుతుందా? శ్రమల్లో ఎవరైనా మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళతో కలిసి ఆరాధించగలుగుతుందా? ఇది సహవాసము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు తోడై ఉండాలంటే సంఘముతో సహవాసం చేయాలి. నీ స్వజనుల దగ్గరకు వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదను. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి. ఆయన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోవాలి.
దేవుడు వాగ్దానం చేశాడు, ఆ స్థలానికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. యాకోబుతో దేవుడు ఉన్నాడు. యాకోబుకి తోడై ఉన్నట్లుగా దేవుడు నీకు తోడై ఉండునుగాక. యాకోబుకి ఎదురుగుండా శత్రువు వస్తే, అన్నగారు తరుముకుంటూ వస్తే, అన్నగారి మీద గొడవలు వస్తుంటే యాకోబుతో దేవుడుండి సమాధానం కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడని మా అంగారికి తెలిసిపోయినంట. బాబు, యాకోబు ఎల్లారికి వెళ్ళిపోయాడు మా అంగారింటికి. మా అంగారింటికి వెళ్ళిపోతే అక్కడేమో పంటలు అవి పండితుంటే, గొర్రెలు మేపుతుంటే, మార్చేస్తుంటే, యాకోబు ఏ గొర్రెలు మేపుతుంటే ఆ గొర్రెలే పిల్లలు ఎడుతున్నాయంట. యాకోబు గేదెలు మేపుతుంటే ఆ గేదెలే ఏంతున్నాయంట. యాకోబు లేళ్ళే, యాకోబు ఏది పడుతుంటే అదే. ఎందుకని? యాకోబుకు దేవుడు తోడై అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యాకోబుకు దేవుడు తోడైన కారణం ఏంటి తెలుసా? అతడు తన స్వజనుల దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇంకొక మాట నేను ఎన్ని చెప్పాను ఇప్పటికీ, తన స్వజనులతో, తన సహవాసం చేసేవారితో ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. తర్వాత దేవుడు కొన్నిసార్లు మనం ఆయన చెప్పమన్నా, ఆయన ఉండమన్న స్థలంలో ఉండాలి. ప్రభువా ఎక్కడ ఉండమంటున్నావు ఏంటి? అయ్యి బాబాయ్ అది కుదరదు నాయన అని అనొద్దు. అక్కడ ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎక్కడ? 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం, 4వది ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవశివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరేదాను నేను, నీ దారినే చేరేదాను. పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరేదాను. హల్లెలూయా. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అమ్మ వినండి. ఫిలిష్తీయుల దేశం, ఫిలిష్తీయులు అంటే అన్యుల దేశం. ఫిలిష్తీయులు అంటే దేవుడు భయం లేని దేశం. ఫిలిష్తీయులు అంటే ఎవరైనా అమ్మాయి కనపడితే లేచిపోయే దేశం. అంత భయంకరమైన దేశం. వాళ్ళ భార్యకే సెక్యూరిటీ లేదు, అంత దారుణమైన దేశం. దేవుడు భయం లేని దేశంలో ఈయన వెళ్ళాడు. కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే దేవుడు అన్నాడు, ఇక్కడే ఉండు, నేను ఆశీర్దిస్తాను అన్నాడు. ఎక్కడ అన్నం దొరికితే అక్కడ వెళ్దామని ఫిలిష్తీయుల దేశానికి వచ్చాడు. దేవుడు అన్నాడు, ఈ దేశమందు పరవశమై ఉండుము, నువ్వు ఐగుప్తీ దేశానికి వెళ్ళొద్దు. దేవుడు చెప్పాడు ఎక్కడ ఎండాలో. 2వ వచనంలో ఐగుప్తీ దేశానికి వెళ్దాం అనుకున్నాడు ఇతను. ఐగుప్తికి వెళ్ళొద్దు. దేవుడు చెప్పిన స్థలంలో ఉండండి. ప్రభా ఇది ఫిలిష్తీయుల దేశం నాయన, ఘోరమైన దేశం నాయన, అన్యుల దేశం నాయన, ఏం పర్వాలేదు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో నీ సంతానాన్ని దీవిస్తాను, ఆకాశ నక్షత్రంలాగా చేస్తాను. అబ్రహాము నా మాట విని నేను విధించిన ఆజ్ఞలన్నీ నియమాలు గైకొన్నని చెప్పాడు. ఆయన గైకొన్నట్టు నువ్వు కూడా గైకొనుకో, మీ నాన్నగారు చేసినట్టు నువ్వు చెయ్యి, దీవిస్తాను అన్నాడు. అమ్మా ఎక్కడ దేశం? దేవుడు అన్యుల దేశంలోకి ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడ దేవుడిని దీవించడానికి. నీ స్వజనులనే మధ్యమే కాదు, అన్యుల దేశంలో కూడా దేవుడు నిన్ను దీవించునుగాక. మరలా తీసుకొచ్చేస్తాడు. అన్యుల దేశానికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయుల దేశంలో అబీమెలెక్ అనేటువంటి ఒక ఆయన ఉంటే ఆయన అన్నాడు, రెబెక్క చక్కగా ఉందంట అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరంటే వాళ్ళ నాన్నగారులాగే మా చెల్లి అన్నాడు. ఎందుకంటే భయం వేసింది, చంపేస్తారేమో అనేసి. ఒక భర్తను చంపేసి భార్యను తీసుకెళ్ళిపోయే రకాలు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. అలాగన్నాడు. కిటికీలోని చూశాడు, వీళ్ళిద్దరూ ఎలకోలం ఆడుకుంటున్నారు. ఏంటి మీ ఇద్దరు ఎలకోలం ఆడుతున్నారు, మాతోటి అబద్ధం చెప్పావే అన్నాడు రాజుగారు. అదేనండి బాబు భయం వేసిందండి. 9వ వచనం. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఆమె నీ భార్య, ఆమె నా సహోదరిని ఎలా చెప్పితో అని అడుగు. ఇస్సాకు ఆమెను, ఆమెను బట్టి నన్ను చంపేస్తాడేమో అనుకుని నేను భయపడి ఇలా చెప్పానండి. అయితే నువ్వు మాకు చేసిన ఈ పని ఏంటి? నువ్వు నిర్భయం, ఎవడైనా వచ్చి నువ్వు చెల్లి అనుకుని ఎవడొకడు సైనించి పాపం చేస్తాడు కదా, నువ్వు మా మీదకి పాతకం తెచ్చివాడు అవుతావు కదా అనుకున్నాడు అబీమెలెకు.
ఆజ్ఞాపించాడు, ఆ మనుషుని జోలికైనా అతని భార్య జోలికైనా వెళ్ళొద్దు, ఎవడని వెళ్తే వాడికి నేను మరణ శిక్ష. దేవుడు ఉండమన్న స్థలంలో ఉండండి, దేవుడు మీకు రక్షణ కలుగు చేస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. రాజుగారి నుంచి రక్షణ, చుట్టుపక్కల నుంచి రక్షణ. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండండి. నీ భార్యకి, నీ పిల్లలకి దేవుడు పరదేశిగా ఉన్నా సరే, ఈ ఊరికి పరదేశిగా వచ్చావేమో, లేదా ఈ ప్రాంతంలో పరదేశిగా ఉన్నావేమో, నీకు తెలిసిన వాళ్ళు లేరేమో, నీ అనేవాళ్ళు లేకపోవచ్చు, అయినా దేవుడు అతనికి తోడుగా ఉండి అతను రక్షించాడు. మొదట. రెండవది 12వ వచనం చూడండి. దేవుడు ఉన్నమన్న చోటకు ఉంటే కనుక దేవుడు ఆశది, ఇక్కడ నువ్వు పరవశ నేను తీస్తాను అన్నాడు, తోడుగా. 12వ వచనం, ఇస్సాకు దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీ విత్తనాల్ని ఫలింపచేసి ఆ దేశమును విత్తనం వేసి ఆ సంవత్సరమున మీరు పంట ఎంత కోయాలి? ఈ సంవత్సరం మీరు చెప్పాలి, మీ నోటితో మీరు చెప్పుకోండి. ఈ సంవత్సరం మీరు వేసిన విత్తనము ఎంత పండాలండి? ఏమండి? 100 అంతలు పండాలి. ఇంక 4 3 తీసేయండి. 100 అంతలు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. 35 అంతలు పోయింది. 3 కాడ అయిపోయింది. 4 కాడ వస్తే ఇంకా 5 6 100% పంట ఎంత వస్తుందో, ఎంత కాస్తుందో చెట్టు అంతా కాసేసును గాక. దేవుడు ఉండమన్న స్థలంలో ఉండు, దేవుడు చేయమన్న పని చెయ్యి, దేవుడు నిలమన్న స్థలంలో నిలువు. శత్రువుల మధ్యలో భోజనం. ఎక్కడ భోజనం? టైం అయిపోతుంది నాకు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి. దేవుడు దిశానిర్దేశం చేసేవాడు ఆయన. దేవుడు చూపించే మార్గానికి వెళ్ళండి. అప్పుడు ఆయన మీకు 100 అంతల పంటకు వస్తారండి. 50% కాదండి బాబు. పంట వేసిన వాళ్ళు యేసురత్నం గారు 50% కాదు. ఎంతండి? 100%. 100%. అరటికాయలకి వెళ్ళట్టుకు వచ్చిన తమ్ముడు 50% కాదు, 100% దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు 100 అంతలుగా దీవించునుగాక. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఐగుప్తికి వెళ్ళొద్దు. ప్రభువా నేను ఐగుప్తి వెళ్తానంటే వెళ్ళు, నీ కర్మ కాలద్దే. ప్రభువా ఫిలిష్తీయుల దగ్గరికి వద్దు, నేను ఉండమన్న చోట ఉండవయ్యా. అసూయపడ్డారు వాళ్ళందరూ. గొప్పవాడైపోయాడు, ఆ ఊళ్ళో మోతుబారైపోయాడు. వాళ్ళోళ్ళు అసూయపడ్డారు. గొడవలు వచ్చాయి. నీళ్ళు తవ్వుతుంటే కప్పెట్టేస్తున్నారు. బావులు. ఇస్సాకు గారు బోరేసాడు అనుకోండి, 150 అడుగులు 40 అడుగులు 150 200 అడుగులకి ఊట వచ్చేస్తుంది అక్కడ. వాళ్ళు అంటున్నారు, ఈ బోరు మాది అంటున్నారు. అవతలలో వచ్చి నీళ్ళు అట్టుకుపోతున్నారు. సరే మీ ఇష్టం అంటున్నాడు. అలాగే ఎన్ని బోర్లు వేసినా సరే కదండి గొడవలే. ఫిలిష్తీయులు వాటిని 18వ వచనంలో పూర్తి చేశారు. దానికేమో సిత్నాను ఏదో పేరెట్టాడు కదా. 26:18 మళ్ళీ జలగల ఓటు దొరికిను, ఇది మాదే అన్నారు. దానికి ఏషేక్ అని పేరు పెట్టాడు. మళ్ళా సిత్నా అని పేరు పెట్టాడు. బెయేర్షెబాకు వెళ్ళాడు. ఎక్కడ నీళ్ళు తవ్వుతుంటే అక్కడ నీళ్లు పడిపోతున్నాయి. కానీ అవతల శత్రువులు వచ్చేసి ఇన్ని ప్రభువును ఉండమన్నావు కదా, దీవించావు కదా, వీళ్ళు అసూయపడిపోతున్నారు. చివరికి దేవుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. 29వ వచనంలో వారు నిశ్చయముగా అన్నారు, మీరు నన్ను తరివేసి నా బావులన్నీ కప్పెట్టేసి నన్ను దొంగిలించారు కదా, ఈవేళ నా దగ్గరికి వచ్చారేంటి అన్నాడు ఇస్సాకు. లేదయ్యా, ఒక్కటి చూసావు నీ దగ్గర, నువ్వు ఎక్కడ తవ్వుతుంటే అక్కడ బంగారం అయిపోతుంది, నువ్వు ఎక్కడ విత్తనం వేస్తున్నా అక్కడ పండే. ఒక్కొక్కరు చెయ్యండి, వాళ్ళ మొక్కేశారంటే బతికేద్దండి. వాళ్ళ చేతితో ఎత్తాను, ఆ చేతులు ఎవరియో కానీ అతను వేసిన మొక్క ఏదైనా బతికేద్దంట. అలాంటి చేతులు ఉన్నాయి కొంతమంది. వాళ్ళ చేతితో ఏది పట్టినా బంగారం. నీ చేతితో ఇయ్యమ్మా, నీ చెయ్యిని దేవుడు దీవించును గాక. ఇస్సాకు గారు చెయ్యాలంటది. ఇస్సాకు గారు ఎక్కడ అమ్మ 28వ వచనం చదివితే ముగిస్తానండి. 28 ఏమన్నమ్మా? నిశ్చయముగా మేము ఎందుకు మా మధ్యకు వచ్చి నిశ్చయముగా యెహోవానికి తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన
ఒక ప్రమాణం, ఒక ఒప్పందం చేసుకుని గొడవలొద్దు, మన ఇద్దరం సమాధానం పడిపోతాం. మీ పంట మా పంట, మీరు మీ నీళ్ళు మా నీళ్ళు వాడుకుందామండి, మీతో గొడవ వద్దండి బాబోయ్, మీ దేవుడు గొప్పోడండి, మీకు దేవుడు తోడై ఉన్నాడు. అదే మేము చూసాం. చప్పలు కూడా దేవుడికి స్తోత్రం కలిగిన. మన మీదకి ఇంకెవడు రాడు, మనకెవరు తోడై ఉన్నారు? జాగ్రత్త. దేవుడు ఉండమన్న, దేవుడు వెళ్ళమన్న స్థలాల్లో దేవుడు నడిపించిన విధంగా నడిస్తే దాని అర్థం ఏంటి? దేవుడు నడిపించిన విధంగా నడిచిన వారికి దేవుడు తోడై ఉంటాడు. ఇది ఎన్నది? మొదటి చెప్పండి, మందిరానికి వెళ్ళే వాళ్ళని దేవుడు తోడై ఉంటాడు. రెండవది, వాక్యానుసారంగా నడిచే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. మూడవది సంఘముతో, నీ బంధువులతో సహవాసం చేసే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. నాలుగవది, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిన వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. ఐదవది, ద్వితీయోపదేశకాండం 31:8, నీ ముందరమ్మ నడుచువాడు యెహోవా నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయమందుకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో నీ ముందర నడిచేవాడు నీకు తోడై ఉంటాడు. అమ్మా, ఇప్పుడు నేను అన్ని చెప్పడానికి టైం లేదు. 20వ వచనం చేసినప్పుడు, ఏ 20, 30, 20 అన్నమాట. పైది చదువుకోవాలి, కిందది కాదు. ఇస్సాకు యాకోబులకని ప్రమాణం చేసిన దేశం నివసించే యెహోవా నీ ప్రాణం నీ దీర్ఘాయు మూలమై ఉన్నాడు కాబట్టి నీ ప్రాణములకు మూల నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమైన హత్తుకున్నట్లు జీవాన్ని, నీ దేవుడని యెహోవాను ప్రేమించే వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్తాను చూడండి. దేవుని ప్రేమించడం అంటే చర్చికి వెళ్ళమని ఎవడో చెప్పక్కర్లేదు, నిన్ను పని చేయడానికి రమ్మని ఎవడో చెప్పక్కర్లేదు నీకు, లేకపోతే దేవుని కానుకమని ఎవడో చెప్పక్కర్లేదు. ప్రేమ ఉంటే ఇస్తావు, ప్రేమ ఉంటే ఎవడు చెప్పక్కర్లా, ప్రేమ ఉంటే పరిగెట్టుకొస్తావు, ప్రేమ ఉంటే పని చేస్తావు, ప్రేమ ఉంటే దేవునికి ధారాళంగా ఉంటావు. ప్రేమ ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ప్రేమ ఉంటే నీకు పాస్టర్ గారు ప్రసంగం చేయక్కర్లేదు, బైబిల్ చదువుకొని చెప్పక్కర్లేదు. ప్రేమ ఉంటే ప్రేమే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నావని తెలియడానికి అదొకటే అర్థం. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే ఆయన్ని ప్రేమించే వారికి. 6వది, టైం లేదు కనుక 6వది చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఏమ్మా? నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతా చెయ్యము. 1వ వచనం చదువు. ఇప్పుడు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? ఆయనకి పిలిపించి పాస్టర్ గారిని కౌరు పెట్టి, పాస్టర్ గారు నేను దేవదారు మానులు, సరంబీరేసిన ఇల్లులు, డాబాలు, బిల్డింగ్లు, సీలింగ్లు, ఫీలింగ్లు అన్నీ ఉన్నాయి నాకు. నేను మొత్తం అన్నీ కట్టేసుకున్నాను. సరంబి, కోటింగ్లు, గీటింగ్లు, చీటింగ్లు అన్నీ పెట్టేశాను. కానీ నా దేవుని మందిరము తెరల చోటునున్నది. నేను ఒక మందిరం కట్టదలిచాను అనంటే దేవుడు నీకు తోడై ఉండునుగాక. చప్పలు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ హృదయమునంతా చేయమన్నాడు. ఇదిగో దేవుని మందిరం కట్టాలనే ఆలోచన దావీదుకు రావటం వల్ల దేవుడు నీకు సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. చూడండి 8వ వచనం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నేను ద్వేషించే నీ ముందు నిలువుకు నిర్మూలన చేసి తిని లోకంలో గనులు కలిగిన పేరు వంటి పేరు నీకు. 13వ వచనం. నేను అతనికి తండ్రి, నీ కొడుక్కి అతడు నా కుమారుడు, నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృప, నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నా కృప చూపక మానను. నా మందిరము, నా రాజ్యము నిత్యం అతన్ని స్థిరపరుస్తానని దేవుడు ఈ సోల్మెన్ కూడా తోడై ఉంటాను వాగ్దానం చేశాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? దావీదుకు దేవుని మందిరం కట్టాలనే ఆలోచన. దావీదుకి నేను సరంబి వేషం మందిరం కట్టాలనే ఆలోచన వస్తే చాలు, దేవుడు నీ ఇంట్లో దీపం మారిపోదు అన్నాడండి. నాతాను పాస్టర్ గారు అన్నాడు, దేవుడు నీకు తోడే అన్నాడయ్యా. అవును, దావీదుకి దేవుడు తోడే అన్నాడు కాబట్టే యుద్ధాలు చేశాడు.
దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి శత్రువులు తరుముతున్నా కూడా దావీదు ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అంచెంచెలుగా హెచ్చించుకుంటూ సింహాసనాన్ని ఎక్కించాడు. సౌలు దావీదుని చంపేయాలని చూశాడు. కానీ సౌలు గారికి అర్థమైంది ఏంటంటే, సౌలు గారు 2 సార్లు భోజనం రమ్మని బళ్ళను తీసుకుని డైనింగ్ టేబుల్, ఇంత పెద్ద టేబుల్ 10 మంది 20 మంది కూర్చుంటారు. ఆడు డైరెక్ట్గా ఎదురుగుండా వేయించుకున్నాడు, కుర్చీ వేసుకున్నాడు, వెనకాల గోడ బళ్ళను తీసుకుని బళ్ళని పొడిచాడు. దావీదు ఇలా తప్పించుకున్నాడు, గోడ గుచ్చుకుపోయింది, కుర్చీలో గుదిగిపోయింది, సుటక్కని పారిపోయాడు. బాబోయ్, 2 సార్లు జరిగింది అలాగా. గుహలో ఉన్నాడేమో, పట్టుకుంటాకెళ్ళాడు. శత్రువులు ఆపదలో, శ్రమలో దేవుడు ఎప్పుడు తోడై ఉంటానని చెప్పండి? శ్రమల్లో నీకు తోడై ఉంటానన్నాడు, ఆపత్కాలమందు నీకు తోడై ఉంటానన్నాడు, వ్యాధులలో దేవునికి తోడై ఉంటానన్నాడు. ప్రియులారా, అతనికి దేవుడు తోడై ఉండటం వల్ల జరిగిన సంఘటన ఏమిటనంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, తన కూతురు కూడా ఆయన ప్రేమిస్తుంది. ఇవన్నీ చూసి మనోడికి అర్థమైంది, బాబోయ్ దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడు దావీదు మీద విరోధంగా ఉన్నాడు. చూడండి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు. దావీదుతోటే ఉన్నాడు దేవుడు, సౌలుతో లేడు. దావీదులో దేవుని ఆత్మ ఉంది. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడట. 1 సమూయేలు గ్రంథం 18:28 చదివానిప్పుడు దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు దేవుని కార్యాలు చేయడానికి ఇష్టం కలిగినాడు. దావీదు దేవుని ఆత్మ కలిగినోడు. దావీదు రోషం కలిగినోడు. సమ్మతి లేని ఫిలిష్తీయులు వస్తే ఊరుకునే దేవుడు కాదు దావీదు. కాబట్టి దావీదుకు తోడైన గల కారణం ఏంటంటే, దావీదు దేవుని మందిరం అంటే, నీ మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, తినేస్తుంది అన్నాడు. అందుకని దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఇది ఎన్నోదమ్మా? 6వది. చివరిది ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, శ్రమలో నేను మీకు తోడైండది. ఎవరికి? 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా. ఎవరైతే మొర్ర పెడతారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే కన్నీళ్లు విడిస్తారో, ఎవరైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారో, దేవుడు వారికి నిశ్చయముగా తోడై ఉండి వారిని ఆశీర్వదించునుగాక. ఈ 7 లక్షణాలు నీకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అమ్మ, దేవుడు తోడు కావాలనుకుంటున్నావా? ప్రార్థన ఉందా? ప్రార్థన లేదండి చాలామందికి. అందుకే దేవుడు తోడు లేదు మీకు. నువ్వు నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేసుకో. అతను నాకు మొర్ర పెట్టగా ఉత్తరం ఇస్తాను, శ్రమలో కూడా తోడుగా ఉంటాను. మొర్ర పెట్టే వాళ్ళకే కదా తోడు. ప్రార్థన లేని జీవితాలు కానీ తోడు ఎలా ఉంటాడు? ఉదాహరణలు చెప్పడం నాకు టైం లేదు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకమైనటువంటి జీవితం నీకు లేదేమో. మందిరానికి వెళ్ళే వారికి దేవుడు ఏసేపుకి దేవుడు తోడై ఉన్నాడట. ఏసేపుకి ఏమన్నాడమ్మా? 39వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాల్లో ఏసేపుకి దేవుడు తోడేయటం వల్ల పొతీఫర్ ఇల్లంతా దీవించబడింది. కారణం, దేవుడు భయభక్తులు కలిగిన వాడు. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని దేవుడు తోడై ఉంటాడు. వాక్యానుసారంగా జీవించే వారికి దేవుడు తోడై ఉంటాడు. 3వది, సహవాసంలో ఉన్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. 4వది, దేవుడు చెప్పిన స్థలం, దేవుడు నడిపించే విధానంలో నడిచిన వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపించే వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. 5వది, దేవుని ప్రేమించే వారికైనా తోడై ఉంటాడు. 6వది, ఆయన మందిరం కట్టాలనే ఆలోచన కలిగి ఆ మందిరాన్ని కడతానని చెప్పడం తోడని దేవుడు అతనికి కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. ఆయన కృప నీకు తోడై ఉంటుంది. చివరిగా, ఎవరు ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన తోడు కావాలనుకుంటున్నావు కానీ ఈ లక్షణాలు నీలో లేవేమో. ప్రభువా, నీ తోడు నాకు దయచేయి ప్రభువా. అయ్యా, నీ తోడు నాకు ఉండాలయ్యా.
అయా నీకు స్తోత్రాలు. మోషేకు తోడైనట్లుగా, యెహోషువకు తోడైనట్లుగా, యోసేపుకు తోడైనట్లుగా, దావీదుకు తోడైనట్లుగా, యాకోబుకి ఇస్సాకుకి తోడైనట్లుగా దేవుడు మాకు తోడైండమని అడుగుదాం. దేవుడు అట్టి రీతిగా నీకు తోడైండును గాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. నీ తోడు కావాలి. శ్రమలోను మాకు తోడై ఉన్నావు. అవును తండ్రి, నీవు మాకు తోడైనందుకే వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచండి, నీ ఆత్మ మాతో ఉంచండి. ఎవరైతే నీ తోడు కోసం తోడు లేక నీడ లేక ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకులలో, దుఃఖములో కుమిలిపోతున్నారో వారందరికీ నీ తోడు అనుగ్రహించమని, నీ కృప, నీ ప్రేమ, నీ సమాధానం వారికి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.